నిన్నంతా అమరావతిలో ఒకటే డైలాగ్ అండి. ఏం పని పోయి మీకు అమరావతి లేకన్నా? ప్రతి ఒక్కరు ఇదే ప్రశ్న వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకుల్ని. పొద్దున్న లేచింది మొదలు ఒక్కొక్క నా కొడుకు అమరావతిని ఆపేస్తాం, రాజధాని అవసరమా మనకి అని కూసే గాడిదలో నిన్నైతే చాలా తక్కువ కుట్టారండి వీళ్ళని అమరావతి వాసులు. అదే నాకైతే పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. ఒళ్ళు కింద మింద గుద్ద పగలగొట్టాల్సింది పోయి ఏదో కోడిగుడ్లు ఇప్పుడు ఎంత కాస్ట్, కోడిగుడ్లతో ఆమ్లెట్లు వేశారు బేకార్ నాయాలని. పిడకలతోనూ పేడతోనూ కొట్టాలని వేయాలని కోడిగుడ్లతో కొడితే తప్పుది. అలాంటి పరిస్థితి నిన్న అమరావతి అంతా ఇదైందండి. రాజధాని కాదన్న వాళ్ళు ఆ రాజధానిలో పర్యటిస్తే ఎవరన్నా ఒప్పుకుంటారండి? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి అవుతుందా? ఈ విషయం పోలీసులు చెప్పారు, హోంమంత్రి చెప్పింది. మీరు అమరావతి పోదురా, పోతే మటుకు మీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. ఇన్నే ఎట్లింటారు? ప్యాలెస్ నుంచి ఫోను, మీరు ప్రశాంతంగా ఉండనియద్దు రాష్ట్రాన్ని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే మన మీద ఎక్కడికి పోతే దాడులు జరుగుతాయి అంటే అమరావతి పోతే ఖచ్చితంగా దాడులు చేస్తారా మన మీద అని చెప్పేసి ముందుగానే ఊహించి ఒకరోజు ముందుగానే నాని, తొర్రిపండ్ల నాని, కాంబాబు, రాంబాబు, ఇంకొకడు నత్తిబాబు వీళ్ళందరూ కలిసి ఎగేసుకొని పోయారండి. మొత్తానికి అవమాన వారంతో ఎనిదిరిగారు. ఏది ఏమైనప్పటికీ అమరావతి వాసులకి ఇది కొంచెం బెటర్ అయిన విషయం కానీ అంత అనుకున్నంత స్థాయిలో జరగలే. మొత్తానికి రాజధానికి అన్యాయం చేసి, రాజధాని అనేది లేకుండా చేసి, అమరావతి రైతుల్ని రోడ్డు మీదకి లాక్కొచ్చి మరీ కొట్టిన వైసీపీ కుక్కల్ని కొట్టినట్టు కొట్టినారండి అమరావతి రైతులు. ముఖ్యంగా నత్తి అవినాష్, తొర్రి నాని, కాంబాబు వీళ్ళకి ఈ పరాభవం ఎప్పటికీ గుర్తుంటుంది. అమరావతి మహిళల్ని వేషలతో పోల్చారండి ఈ కీచుకులు. మొత్తానికి వీళ్ళని బట్టలు తీసుకొని కొట్టాలి. ఏందో మరి అమరావతి రైతుల్లో సేవ తెచ్చిందో ఏమో తెలీదు. అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులన్న ఈ సైకో బ్యాచ్కి కోసి కారం పెట్టాల్సింది పోయి కాస్ట్లీ గుడ్లతో కొట్టడం ఒక రంగం తప్పేనండి. మొత్తానికి ఇంత పరాభవం చెందినా కూడా మన కాంబాబు గాడు మాకు గ్రోత్ పెరిగింది, మేము మమ్మల్ని కొట్టారు కానీ మాకు ఇమేజ్ పెరిగింది, మా పార్టీకి అది పెరిగింది ఇది పెరిగిందని మళ్ళీ పబ్లిక్గా చెప్తున్నారండి. ఇవాళ ఏం పెరిగిందో ఏమో కానీ వాళ్ళని కానీ చెప్పులు మెల్ల వేస్తే వాళ్ళకి ఇంకా గ్రోత్ పెరుగుతూ ఏం పాడు. ఈసారి కానీ అమరావతికి వస్తే చెప్పులు దండ కొట్టి మెల్ల వేసి ఊరేగించాలండి.